మేము ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మా నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రతిపక్ష హోదా తాను నిర్వహించుకున్నాడు. కానీ ఎవరైతే పనులు చేయని నాయకులే అతనిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము మున్సిపల్ ఎలక్షన్లో ఇక్కడ మన నాయకులు కాంగ్రెస్ నాయకులు అన్ని అబద్ధాలు చెప్పి ఈ భీమ్గల్ ప్రజలను మాయ చేసి 3 నెలల్లో కేవలం 3 నెలల్లో ఇక్కడ ఆగిపోయినటువంటి పట్టణంలో ఆగిపోయినటువంటి అభివృద్ధి పనులు అంటే 100 పడకల హాస్పిటల్, మార్కెట్ మరియు బస్ డిపోలు 3 నెలల్లో తెరిపించే బాధ్యత మాది అని చెప్పి వాళ్ళు ఈ మా భీమ్గల్ పట్టణ ప్రజల్ని మోసపుచ్చి అధికారం భీమ్గల్లో సాధించుకున్నారు. దానికి మా నాయకుడు స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మీరు మీ ఏవైతే మాటలు వాగ్దానాలు ఇచ్చిర్రో అవి మర్చిపోయారు. కాబట్టి ఖచ్చితంగా మీరు 3 నెలల్లో మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇవి పూర్తి చేసి మా భీమ్గల్ పట్టణ ప్రజలకు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మేలు చేసి మీరు మాట నిలబెట్టుకోవాలని తాను నిరాహార దీక్ష చేస్తే దాన్ని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీకు అభివృద్ధి అంటే తెలియదు. ఇన్ని రోజులు మా ప్రశాంత్ రెడ్డి గారు తెచ్చిన 10 కోట్లు ఏ విధంగా ఖర్చు పెట్టాలో కూడా తెలియక మా భీమ్గల్లో వాటిని మీరు పనులు చేయక మరియు 2-3 సంవత్సరాలైనా కానీ ఒక్క మాట కూడా నిజాయితీ మాట్లాడలేదు. నోరు తెరిస్తే అబద్ధాలే. ప్రెస్ మీట్ పెడితే తిట్టడానికి తప్ప దేనికి పెడతలేరు. ఒక అభివృద్ధి పనులు చేసి ప్రెస్ మీట్ పెట్టండి దమ్ముంటే. కానీ కేవలం మా నాయకుడిని తిట్టడానికే మీరు ఈ ప్రెస్ మీట్లు పెడితే మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో మాకు చాలా తెలుసు. కావున దమ్ముంటే ధైర్యం ఉంటే అభివృద్ధిలో పోటీపడండి. మున్సిపల్ కాంగలే భీమ్గల్కు ప్రశాంత్ రెడ్డి గారు 25 కోట్లు తీసుకొచ్చి ఈ భీమ్గల్ను ఏ విధంగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక వేసి ఏ విధంగా అయితే ఇక్కడ అప్పటి మున్సిపల్ చైర్మన్లు ఉండరో వారు చేయబట్టే ఇంకా మిస్గైడ్ అయ్యి కొంచెం తప్పుదో పట్టింది. కాకపోతే మా ప్రశాంత్ రెడ్డి గారు ఏదో వారు చేస్తారని వాడి మీద ఇడిసబెడితే ఇప్పుడు అదే నాయకులు వేరే పార్టీలకు వెళ్ళి మేము భీమ్గల్కి అది చేసినాం ఇది చేసినామని చెప్తున్నాము. చాలా చిగ్గుచేటు. మీరు చేయబట్టే ఈ భీమ్గల్ సరిగ్గా అభివృద్ధి చెందక కేవలం మీ వార్డులలోనే పనులు చేసుకున్నారు. వేరే వార్డులో చేయనీయకుండా అడ్డుపడ్డారు. అదేవిధంగా మీకు ఏ విధంగానైతే ఈ మిషన్ భారత పనులు అప్పచెప్పిర్రో ట్యాంకులు కూడా ఎక్కడెక్కడ కట్టాలో అక్కడ కట్టలేరు. ఆ రోజు ప్రశాంత్ రెడ్డి గారిని మిస్గైడ్ చేసి ఎక్కడో వేరే దగ్గర కట్టిర్రు. కావున ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో భీమ్గల్ మిషన్ భారత నీళ్లు రాకపోతే మళ్ళీ ప్రశాంత్ రెడ్డి గారు డిస్టిక్ ఆఫీసర్లను పిలిపించి మళ్ళీ 2 ట్యాంకులు శాంక్షన్ చేయించిర్రు. అవి కూడా చేయడానికి ఇంకా 3 సంవత్సరాలు పడుతుంది. మీరు చేయలేకపోతుర్రు. అదేవిధంగా ఈ భీమ్గల్లో మనకు ట్యాంక్ బండ్ అనేది ప్రశాంత్ రెడ్డి గారు గొప్పగా తీసుకొచ్చి సుందరీకరణ చేద్దామనే ఉద్దేశంతో పెట్టిర్రు. దాన్ని కూడా ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో మన మాజీ చైర్మన్ గారు ప్రశాంత్ రెడ్డి గారిని తప్పుదో పట్టించి ఈ రాతన్ చెరువులో పెట్టిండు. రాతన్ చెరువులో పెడితే అక్కడి రైతులకే నష్టం జరగలేదు. అది 5 కోట్లు పట్టి చెరువులో పోసినట్లు అయిపోయినాయి. అదే మన రమణకుంటల దగ్గర పెడితే మనకు భీమ్గల్కు నడి రోడ్లో ఉంటుండే. మరియు మనకు ఏ విధంగా అయితే మనము బతుకమ్మలు కానీ మన గణపతులు కానీ వేసుకున్నప్పుడు కూడా మంచి లైటింగ్ బీటింగ్ అనేది ఉంటుండని మీరు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులే ప్రశాంత్ రెడ్డి గారిని తప్పుదో పట్టించి కొన్ని అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించారు. కానీ ప్రశాంత్ రెడ్డి గారు తన చిత్తశుద్ధితో ఈ భీమ్గల్ పట్టణానికి ఈ బాల్కొండ నియోజకవర్గానికి ఎవ్వరు కూడా ఏ ఎమ్మెల్యే కూడా చేయని అభివృద్ధి చేసిరని మేము కాదు ఈ భీమ్గల్ పట్టణ ప్రజలు, భీమ్గల్ మండల ప్రజలు, బాల్కొండ ప్రజలు మొత్తం, డిస్టిక్ ప్రజలు మొత్తం చెప్తుండ్రు. కాదు మీకు కనబడతలేదా? మీకు సిగ్గుశరాలు ఉంటే
మీరు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. ఏ విధమైన అభివృద్ధి పనులు చేయకుండానే వట్టిగా ప్రశాంత్ రెడ్డి గారిపై బుద్ధదర్జన మాటలు మాట్లాడుతున్నారు. ఆ మాటలు బంద్ చేసి అభివృద్ధి వైపు కాన్సంట్రేట్ చేయండి. అభివృద్ధిని ఈ భీమ్గల్ ప్రజలకు అందించండి, భీమ్గల్ మండల వారికి అందించండి. అప్పుడు భీమ్గల్ ప్రజలే మీ గురించి చెప్తారు. కానీ ఏదో భయపడి ప్రశాంత్ రెడ్డి గారికి పేరు వస్తుందని ప్రతి 2 రోజులకు 3 రోజులకు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా బదనాం చేస్తే బదనామయ్యే మనిషి కాదు. ఎందుకంటే ప్రశాంత్ రెడ్డి అంటే ఏందో ఈ బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ డిస్టిక్ ప్రజలందరికీ తెలుసు ఆయన ఏ విధంగా భీమ్గల్ను అభివృద్ధి చేస్తుండో. ఈ మన మండల్లో ప్రతి కుల సంఘాలకు ఫండ్ ఇచ్చిండు. అదేవిధంగా ప్రతి గల్లీలో కూడా మా భీమ్గల్లో కూడా ప్రతి వార్డుకు ఫండ్ ఇచ్చిండు. మా ఎస్సీ వాడ చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, అక్కడ కూడా ఏ మెషిన్ పోకుండా కానీ ప్రతి దగ్గర మోరీలు మరియు సీసీ రోడ్లు ఏర్పడడం చేసింది. కావున మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఎస్సీ వాడలో 10th వార్డులో పోయి చూడండి ఏ విధంగా అభివృద్ధి అయిందో. మరియు బోయిగల్లీలో కూడా అక్కడికి ఈ భీమ్గల్లో మన వెనుకబడిన 2 గల్లీలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మనము మనిషి కూడా సరిగ్గా నడలేని పరిస్థితి ఉంటే అక్కడ కూడా చిన్న చిన్న గల్లీలో డ్రైనేజీ సీసీ రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత ప్రశాంత్ రెడ్డి గారిది. మీరు ఈ మహిళా సంఘాలు కూడా ఏవైతే భీమ్గల్లో ఉన్నాయో అవి కట్టించిన ఘనత కూడా ప్రశాంత్ రెడ్డి గారిదే. మీరు ఇంతవరకు ఒక్క పని కూడా చేయకుండా కేవలం ప్రశాంత్ రెడ్డి గారిని బురదలే పని చేస్తున్నారు. ఈ భీమ్గల్లో కుల సంఘాలే కాకుండా మైనారిటీ వారైనటువంటి క్రిస్టియన్స్కు కూడా చర్చిలకు ఫండ్ ఇచ్చిండు. వారి యొక్క ఏవైతే మరణాలు అవి ఉంటాయో శ్మశాన వాటికలకు వాటికి కూడా ఫండ్ ఇచ్చిండు. మరియు ముస్లిమ్స్ కూడా వారి యొక్క మసీదులకు మరియు శ్మశాన వాటికలకు కూడా ఫండ్ ఇచ్చి ఈ భీమ్గల్లో హిందువులకు కూడా శ్మశాన వాటికలు సుందరీకరణ చేసి ఈ విధంగా భీమ్గల్ను అన్ని కోణాల్లో అన్ని తీర్ల అభివృద్ధి చేసిన ఘనత కేవలం ప్రశాంత్ రెడ్డి గారికి చెందుతుంది. ఈ విధంగా నేను కావాలంటే ఇంకో గంట కూడా ప్రశాంత్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులపై మాట్లాడగలను. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసిన పనులు ఒక 5 నిమిషాలు మాట్లాడి చూపించుర్రి. అప్పుడు మీ పార్టీ మీరు గొప్ప అని చెప్పుకుంటాము. ఇన్ని రోజులు టీఆర్ఎస్లో ఉండే మీరు పనులన్నీ చేసుకున్నారు, ఏవైతే ఎలుగబెట్టిరో అవే చెప్తున్నారు తప్పించి మీరు ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయినాక ఏ పనులు చేసిరు చెప్పుర్రా అంటే అందరూ ఏదో కుక్క మోరినట్లు మోరుడు ప్రశాంత్ రెడ్డి గారిని తిట్టుడు తప్ప మీకు ఏం పనులు లేవు. ఇవి మానుకొని భీమ్గల్ అభివృద్ధి చేస్తారా, లేకపోతే వచ్చే ఎలక్షన్లో మీరు కూడా ఏ విధంగా భీమ్గల్లో అందరినీ ప్రజలే ఉరికిచ్చి కొడతారు, ఇది మాత్రం ఖచ్చితము. కావున మీరు ఏవైతే కుక్క తినక మొరుతున్నారో బంద్ చేసి అభివృద్ధిపై మాట్లాడురి. అప్పుడే గొప్ప లీడర్లు అవుతారు. దమ్ము ధైర్యం ఉంటే ఆ పని చేయండి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రశాంత్ అన్న.